అది సరిగ్గా 2020 జనవరి 6. అవతార్ మూవీ టీమ్ ఒక ఆఫీసర్స్ అంతా తమ యొక్క వర్క్స్ లో బిజీ ఉన్నారు. సరిగ్గా అదే టైంలో అవతార్ లో ఎలైన్ క్వీన్ లాంటి భారీ ఆకారంతో, టెర్మినేటర్ లాంటి స్ట్రాంగ్ పర్సనాలిటీతో అండ్ టైటానిక్ మూవీలో ఉన్న ఓషియన్ నెక్లెస్ లా మెరుస్తూ ఒక విజువల్ ని ప్రెజెంట్ చేయడం జరిగింది. ఆ యొక్క విజువల్స్ అక్కడున్న ప్రజలని ఆశ్చర్యానికి గురి చేస్తూ అది ఒక రియల్ స్పేస్ షిప్ చూస్తున్న భావాన్ని కలిగించింది. దాని పేరే మెర్సిడీస్ బెంజ్ విజన్ AVTR. ఈ యొక్క వీడియోలో విజన్ AVTR కాన్సెప్ట్ అండ్ వాటి యొక్క ఫ్యూచర్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సరిగ్గా అవతార్ ద వే ఆఫ్ వాటర్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన 1 year కి విజన్ AVTR అనే కాన్సెప్ట్ తో మెర్సిడీస్ టీమ్ ముందుకు రావడం జరిగింది. ఈ కార్ డిజైన్ అవతార్ మూవీలో ఉన్న పాండోరా క్రియేచర్స్ ని బేస్ చేసుకొని డిజైన్ చేయడం జరిగింది. Imagine once you talk with a car, it's more issue and command. We want to reduce this idea and say, hey, this element is more like a skin of ourselves, like a digital membrane of ourselves, which influence us and can provide us an amplified experience to our outside world. ఇదొక స్టీరింగ్ లెస్ వెహికల్. ఈ వెహికల్ ని జాయ్స్టిక్స్ హెల్ప్స్ తో కంట్రోల్ చేయడం జరుగుతుంది. యాక్సిలరేటర్ అండ్ బ్రేక్ ని ఈ జాయ్స్టిక్స్ హెల్ప్స్ తో కంట్రోల్ చేస్తారు. అవతార్ మూవీలో ఎలా అయితే మనుషులు తమ యొక్క బ్రెయిన్ తో పాండోరాని కంట్రోల్ చేస్తారో, ఈ యొక్క విజన్ AVTR లో హ్యాండ్స్ తో కార్ సిస్టమ్స్ లైక్ మ్యూజిక్, రేడియో అండ్ కార్ యొక్క ఇంటీరియర్ కలర్స్ ని ఆపరేట్ చేసి అడ్వాన్స్ ఫ్యూచర్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ విత్ కెపాసిటీ ఆఫ్ 110 kW విత్ 4 ఎలక్ట్రిక్ మోటార్స్. ఇది ఒక్కసారి ఛార్జ్ 700 కిలోమీటర్ వరకు ప్రయాణిస్తుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 56 km/h వెళ్తుంది. ఈ విజన్ AVTR లో 33 స్కేల్స్ బాయోనిక్ ఫ్లాప్స్ ని యూజ్ చేయడం జరిగింది. ఈ ఫ్లాప్స్ ని కమ్యూనికేషన్, ఏరోడైనమిక్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కి యూజ్ చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.